టీఎస్ టెట్ మరియు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఈ దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ అనేది పెట్టారు. ఇప్పుడు ఈ దిశగా తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులైతే ఉన్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్నటువంటి దాదాపు 60,000 మంది టీచర్లకు ఈ అర్హత అనేది లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం అనేది తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనను అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పట్లో మినహాయింపు అయితే ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తీసుకురావడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జిటిలు మొత్తం కలిపి 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నటువంటి వారికి డిపార్ట్మెంట్ టెస్టు మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఈడి, డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి 2 సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇక 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్లు దాటినటువంటి ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ తెలంగాణ టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిదని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. ఇది పాస్ అయితేనే ప్రమోషన్లు పొందే వీలుంటుందన్నారు. అయితే బోధనా అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందన్నారు. వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.